మనం ఎంతో ఇష్టపడి పెళ్లి చూపుల్లో ఒకరినొకరు అర్థం చేసుకుని వివాహ జీవితం స్టార్ట్ చేసిన కొద్ది రోజులకే ఇద్దరి మధ్య కూడా గొడవలు అయిపోయి డైవర్స్ దాకా వెళ్ళిపోవడం, ఫస్ట్ మ్యారేజ్ ఫెయిల్ అయిపోవడం, సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం ఇలా ఎందుకు జరుగుతుంది? అలాగే మనం ఎంతో గాఢంగా ఒక మనిషిని ప్రేమించి ఇంట్లో వాళ్ళని ఒప్పించి లేదంటే ఒప్పుకోకపోతే వాళ్ళ వెనకాల వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అందులో ఎవరో ఒకరు అక్రమ సంబంధాల వైపు వెళ్ళిపోయి ఫస్ట్ మ్యారేజ్ బ్రేక్ అయిపోయి సెకండ్ మ్యారేజ్కి వెళ్ళడానికి ఏ గ్రహాల కారణం? అలాగే మ్యారేజ్ అయిపోయిన 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా విడాకులు తీసుకునే పరిస్థితులు రావడానికి ఏ గ్రహాల కారణం? ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడి మన వివాహ జీవితాన్ని నిలబెట్టుకోవాలంటే ఎలాంటి రెమెడీలు చేసుకోవాలి, ముఖ్యంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు ఈ వీడియోలో ముందుకు వెళ్ళే కొద్దీ కూడా తెలుసుకుందాం. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. మీరు అనేక రకాలైన సమస్యలతో బాధపడుతున్నారా? ఆర్థిక, వ్యాపార, ఉద్యోగ, వివాహ, కుటుంబ, ప్రేమ వ్యవహారాలు ఎటువంటి సమస్యకైనా సరే మీకు గాయత్రి జ్యోతిషాలయం ద్వారా అద్భుతమైన పరిష్కారాన్ని అందిస్తాం. ఎవరైతే అనేక చోట్ల జ్యోతిష్యం చూయించుకుని విసిగిపోయారో, ఎన్నో వేలు లక్షలు అవజేసుకుని ఇక మా కర్మ ఇంతే, మా జీవితం మారదు, జ్యోతిష్యం అంటే బోల్డు డబ్బులు అయిపోతే తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు అనుకుని జ్యోతిష్యం మీద విరక్తిలో ఉన్న వాళ్ళు తప్పకుండా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. ఇంకా ఈ ఫీజు తప్ప ఎటువంటి ఖర్చు లేకుండా మీ సమస్యకు అద్భుతమైన పరిష్కారాన్ని అందిస్తాం. ముఖ్యంగా అనేక చోట్ల తిరిగి అలసిపోయిన వాళ్ళు తప్పకుండా ఒక్కసారి సంప్రదించండి. మీ యొక్క పుట్టిన తేదీ సమయాన్ని బట్టి జాతక చక్రం వేసి అందులో మీకు అనుకూల గ్రహాలేంటి, ప్రతికూల గ్రహాలేంటి, దశలు, అంతర్దశలు ఏవి యోగిస్తున్నాయి, ఏ దోషాలు ఉన్నాయి, కాలసర్ప దోషం, శని దోషం, లగ్న దోషం, కుజ దోషం, వీటన్నిటిని పూర్తిగా పరిశీలించి వీటన్నిటికి తగ్గ ఒక అద్భుతమైన మంత్రాన్ని మీకు ఇస్తాం. నాగశాస్త్రం, తాంత్రశాస్త్రం ద్వారా ఆ మంత్రం ఇవ్వడం వలన అది కేవలం 11 రోజుల నుంచి 21 రోజుల్లోపే మీ జీవితంలో మార్పును తీసుకొస్తుంది. తప్పకుండా కొద్ది రోజుల్లోనే మీ సమస్య తగ్గుముఖం పట్టడం మీరు స్పష్టంగా చూస్తారు. ఇదంతా కేవలం 2000 రూపాయలకు మాత్రమే. 2000 రూపాయలతో మీకు అద్భుతమైన పరిష్కారం లభిస్తుంది. ఇంకా ఎటువంటి ఖర్చు లేకుండా మీ జీవితంలో మార్పు అనేది స్పష్టంగా మీరు చూస్తారు. అద్భుతమైన విధానం ద్వారా మీ జీవితంలో మార్పు తెచ్చే శక్తి మాకుంది. ఒక్కసారి సంప్రదించండి. దీనికి మీరు చేయాల్సిందల్లా స్క్రీన్ మీద కనిపించే 9160803649 నెంబర్ కి మీ పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు వాట్సాప్ చేయాలి. తరువాత 2000 రూపాయల అమౌంట్ ని గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా ఈ నెంబర్ కి పే చేసి స్క్రీన్ షాట్ ని వాట్సాప్ లో పంపాలి. కేవలం 7 రోజుల నుంచి 10 రోజుల లోపు ఒక రోజు ముందుగా రేపు ఏ టైంకి మీకు ఫోన్ చేసేది అనేది మీకు తెలియజేసి అపాయింట్మెంట్ టైం ఇచ్చి ఆ టైంకి ఫోన్ చేసి మీతో అరగంట సేపు మాట్లాడి మీ సమస్యలకు సరిపోయే అద్భుతమైన తాంత్రిక మంత్రం, తాంత్రిక విధానాన్ని తెలియజేస్తాం. మీ జాతకాన్ని వాట్సాప్ ద్వారా పంపిస్తాం. గాయత్రి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న వృశ్చిక రాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ వీడియోలో ఒక 4 విషయాలు డిస్కస్ చేయబోతున్నాం. అందులో మొదటి విషయం ఏంటంటే, మనం ఎంతో ఇష్టపడి పెళ్లి చూపుల్లో అన్ని వాళ్ళ గురించి తెలుసుకుని వివాహం చేసుకున్న తర్వాత నుంచి కూడా వాళ్ళల్లో అనుకోని మార్పులు రావడం, పెళ్లికి ముందు ఒకలా ఉండడం, పెళ్లి తర్వాత ఒకలా ఉండడం, వాళ్ళతో ఉండలేక డైవర్స్ తీసుకోవడానికి కారణం ఏంటి అనే విషయాన్ని తెలుసుకుందాం. చాలామందికి ఇలా జరుగుతుంది. ఎందుకు ఇలా జరుగుతుందంటే, మన వివాహ జీవితం, వివాహంలో సాఫీగా వెళ్ళడం, ఏదైనా చిన్న గొడవలు వచ్చినప్పటికీ కూడా ఎవరో ఒకరికి సర్దుకుపోవడం అనేది సప్తమాధిపతి వృశ్చిక రాశి వారికి వచ్చేసరికి సప్తమ స్థానం వృషభ రాశి అవుతుంది. వృషభ రాశి అధిపతి శుక్రుడు అవుతాడనమాట. ఆ శుక్రుడు అనుకూలంగా ఉంటే చాలా వరకు వివాహ జీవితం అనేది చక్కగా ఉండే అవకాశం ఉంటుంది. అలా కాకుండా శుక్రుడు గనక కంబస్ట్ అయిపోతే, లేదంటే వక్రీకరిస్తే, లేదంటే పాపగ్రహాలైన రాహుతో కానీ కేతుతో కానీ కలిస్తే చాలా వరకు వివాహ జీవితం అనేది కొద్ది రోజులకే స్మాష్ అయిపోవడం, మళ్ళీ విడాకులు తీసుకోవడం, సెకండ్ మ్యారేజ్ అవ్వడం అనేది జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎప్పుడైనా సరే సప్తమ స్థానంలో శుక్రుడు ఉండి రాహుతో కానీ కేతువుతో కానీ కలిస్తే, సప్తమ స్థానంలో ఉన్న గ్రహాల యొక్క దశలు, అంతర్దశలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు మీ పార్ట్నర్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది రాహు మహాదశ కానివ్వండి, కేతు మహాదశ కానివ్వండి. సప్తమంలో వీళ్ళు శుక్రుడితో కలిసి ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా మ్యారేజ్ చేసుకోవాలి. ఒక మ్యారేజ్ బ్రేక్ అయిపోయినప్పటికీ కూడా మళ్ళీ వాళ్ళకి ఇంకో మ్యారేజ్ కూడా బ్రేక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సప్తమంలో సప్తమాధిపతి అంటే మీ సప్తమాధిపతి శుక్రుడు, వృశ్చిక రాశి వారికైనా వృశ్చిక లగ్నం వాళ్ళకైనా సరే శుక్రుడు రాహుతో కానీ కేతుతో కానీ కలిసి ఆ దశలు, అంతర్దశలు వస్తున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండకపోతే ఇబ్బందులు వస్తాయి. ఇక సెకండ్ రీజన్ ఏంటంటే, వక్రించిన శని కనుక మీ జాతకంలో సప్తమంలో ఉన్న, లగ్నంలో ఉన్న, లేకపోతే వేరే చోట ఉండి 7, 8 స్థానాలను చూసినా, మీ 7, 8 స్థానాలను చూసినా
చాలా వరకు మీ మీ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో అతనికి వేరే సంబంధాలు ఉండడం, మీ మీద ఎమోషనల్గా డిటాచ్మెంట్ ఎక్కువైపోవడం, నిదానంగా ఈ రిలేషన్లో ఉండలేమనుకోవడం, డైవర్స్ అవ్వడం, సెకండ్ మ్యారేజ్ చేసుకునే అవకాశం కూడా వక్రించిన శని వల్ల జరిగే అవకాశం ఉంటుంది. వక్రించిన శని చాలా స్పీడ్గా ఫలితాలు ఇచ్చేస్తాడనమాట. అంటే మ్యారేజ్ బ్రేక్ చేయడంలో వక్రించిన శని మిగతా గ్రహాలతో పోలిస్తే చాలా స్పీడ్గా ఉంటాడు. వక్రించిన శని సప్తమాన్ని అష్టమాన్ని చూస్తున్న వాళ్ళు కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మూడోది ఏంటంటే 9th హౌస్ కూడా మన ఫస్ట్ మ్యారేజ్ తర్వాత ఉండే సంసార జీవితాన్ని చాలా వరకు ప్రభావితం చేస్తుంది. 9th హౌస్ బాగుంటే చాలా వరకు సంసార జీవితం చాలా హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది. అలా కాకుండా 9th హౌస్లో పాపగ్రహాలు ఉంటే లేదా 2 గ్రహాలు ఉంటే, అంటే పాపగ్రహాలు అంటే రవి, కుజుడు, శని, రాహు, కేతు, వీళ్ళల్లో ఎవరైనా ఇద్దరు 9th హౌస్లో ఉంటే ఆ 9th హౌస్ ప్రభావం అనేది పెళ్ళైన నెలకో 2 నెలలకో తెలియడం, హనీమూన్ పీరియడ్ అయిపోవడం, లేకపోతే రియాలిటీలోకి వచ్చేయడం. అంటే కట్నం ఇచ్చిన డబ్బులు కానివ్వండి, మీరు దాచుకున్న డబ్బులు కానీ అయిపోగానే ఇంట్లో బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చే టైంకి ఏంటంటే మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఇష్టపడరు అనమాట. ఈ పెళ్లి కోసం మాత్రమే వాళ్ళు ఒకరి మీద ఒకరికి ఉన్న వ్యామోహంతో కొంతవరకు నీకు నువ్వు నాకు నేను అనుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే 9th హౌస్లో పాపగ్రహాలు ఉంటాయో, ఎప్పుడైతే హనీమూన్ పీరియడ్ లేకపోతే అటు ఇటు తిరగడం అన్నీ అయిపోతాయో, అత్తగారు మాంగారు లేకపోతే ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ మొదలైపోతాయో, అప్పుడు వీళ్ళకి స్లోగా మనం చూసిన సినిమా ఒకటి ఇప్పుడు జరుగుతున్న సినిమా ఒకటి అనుకోవడంతో ఒక్కసారిగా వాళ్ళకి ఏంటంటే ఈ మ్యారేజ్ మీద ఇంట్రెస్ట్ పోవడం, నేను ఇలా ఉంటుంది అనుకోలేదు, ఇలాంటి దాంట్లో నేను ఉండలేను అని ఎక్కువగా దాని నుంచి బయటపడాలనుకోవడం, డైవర్స్కి వెళ్ళడం, మళ్ళీ ఇంకో మ్యారేజ్కి వెళ్ళడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఇలా 9th హౌస్లో ఉన్న గ్రహాల వల్ల సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది మ్యారేజ్ చాలా ఎర్లీగా 3 months 4 monthsలోనే అయిపోయే అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తిని ఎంతో గాఢంగా ప్రేమించి ఆ వ్యక్తినే పెళ్లి చేసుకోవాలని చెప్పి ఇంట్లో వాళ్ళని ఎదిరించి లేకపోతే ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆ వ్యక్తి వేరేలా మారిపోవడం, లేకపోతే చేసుకున్న వ్యక్తి వేరేలా మారిపోవడం, బాధ్యతల మీద పడేసరికి వాటిని మేనేజ్ చేయలేక ఆ బాధ్యతల నుంచి తప్పించుకోవాలని మ్యారేజ్ నుంచి బయటకు రావడం, మళ్ళీ సెకండ్ మ్యారేజ్ దాకా వెళ్ళడం. మనం ఎంతో బాగా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాం, ఎంతో బాగా గాఢంగా ప్రేమించుకున్నాం, అయినప్పటికీ కూడా ఎందుకు విడిపోతున్నాం అనేది తెలియక చాలామంది బాధపడుతూ ఉంటారనమాట. ఇందులో ఒకళ్ళు బాగా సఫర్ అవడం, ఒకళ్ళు మాత్రం దాన్ని ఈజీగా తీసుకుని మ్యారేజ్లో బయటకు రావడం, ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతాయి అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఫస్ట్ మ్యారేజ్ అనేది 7వ స్థానం చూపిస్తుంది అనమాట. మ్యారేజ్ అయిన తర్వాత లైఫ్ అనేది అంతా కూడా 8వ స్థానం చూపిస్తుంది. ఈ 8వ స్థానంతో పాటు మ్యారేజ్కి ముఖ్యమైన 7వ స్థానం నుంచి 8వ స్థానం, 7 నుంచి 2వ స్థానం అనేది 8వ స్థానం అవుతుందన్నమాట. ఇప్పుడు ఈ 8వ స్థానం న్యాచురల్ 8వ స్థానం, మ్యారేజ్కి 8వ స్థానమైన 2వ స్థానం, ఈ 2 స్థానాలు కూడా మ్యారేజ్ తర్వాత మీ లైఫ్ ఎలా ఉండబోతుంది అనేవి డిసైడ్ చేస్తాయి. మీరు ఆ మ్యారేజ్లోనే స్టేబుల్గా ఉంటారా, లేదంటే వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు, లేకపోతే వేరే వాళ్ళు మిమ్మల్ని మ్యానిపులేట్ చేసిన, ట్రాప్ చేసిన వాటిలోకి వెళ్ళిపోయి ఫస్ట్ మ్యారేజ్ని బ్రేక్ చేసుకుంటారా, ఇవన్నీ కూడా డిసైడ్ చేసేది మీ 2వ స్థానం. అంటే వృశ్చిక రాశి వారికి ధనుసు రాశి అలాగే మిథున రాశి, ఈ 2 స్థానాలు డిసైడ్ చేస్తాయి అన్నమాట. ఎప్పుడు డిసైడ్ చేస్తాయి? ఈ 2 స్థానాలకి కనెక్షన్ ఉన్నప్పుడు. ఈ 2 స్థానాల్లో ఏమైనా గ్రహాలు ఉన్నాయి, సపోజ్ ఇందులో శని ఉన్నాడు, ఇందులో కుజుడు ఉన్నాడు. ఇప్పుడు ఏమవుతుందంటే కుజుడు శనిని చూస్తాడు, శని కుజుడిని చూస్తాడు, అంటే ఈ రెండిట్ల మధ్య కనెక్షన్ ఏర్పడింది. ఎప్పుడైతే 2, 8 స్థానాలకి కనెక్షన్ ఏర్పడుతుందో చాలా వరకు 8, 2 స్థానాల కనెక్షన్ వల్ల మీ మ్యారేజ్లో హ్యాపీనెస్ అనేది ఎండ్ అయిపోతుంది. న్యూ హ్యాపీనెస్ కోసం చూస్తారనమాట. అంటే ఇక్కడ సాటిస్ఫాక్షన్ ఉండదు, వేరే వాళ్ళతో ఉంటే బాగుంటుందేమో అని ఎతకడం, లేకపోతే వేరే వాళ్ళు ఏదైనా కొంచెం మీకు ఇంట్రెస్ట్ చూపించినా వాళ్ళు మీ వైపు తిరిగినా వెంటనే అటువైపు వెళ్ళిపోవడం, వీళ్ళని నెగ్లెక్ట్ చేయడం అనేది ఎక్కువగా జరుగుతుందన్నమాట. ఇది చాలా వరకు డైవర్స్కి వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. కానీ ఖచ్చితంగా ఇక్కడ కనుక రాహువు కేతువులు ఇన్వాల్వ్ అయితే, రాహువు కేతువు కూడా ఇన్వాల్వ్ అయితే ఈ ప్రభావం ఎప్పుడైతే ఈ కనెక్షన్లో రాహుకేతులు కూడా ఇన్వాల్వ్ అయ్యారో అప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ మ్యారేజ్లో హ్యాపీనెస్ అనేది కొద్ది రోజులకే ఆవిరైపోతుంది. ఎంత ప్రేమగా ప్రేమించుకున్నా, ఎంత గాఢంగా ప్రేమించుకున్నా సరే ఫస్ట్ మ్యారేజ్లో హ్యాపీనెస్ అనేది 3వ వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ వల్ల తొందరగా ఆవిరైపోతుంది అనమాట. అది ఏదైనా కావచ్చు.
వెంటనే డైవర్స్కి వెళ్ళిపోవడము, లేకపోతే అసలు కనపడకుండా వెళ్ళిపోవడము, రకరకాలు మనం టీవీ షోల్లో చూస్తాం కదా, ఇలా రకరకాల ప్లాన్లు వేసి ఫస్ట్ మ్యారేజ్ని బ్రేక్ చేసుకుని సెకండ్ మ్యారేజ్ అనేది చేసుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఇలా 2-8 స్థానాల్లో రాహుకేతువులు ఉండి వాళ్ళతో వేరే గ్రహాలు కూడా కలిసి ఉన్న వాళ్ళలో ఎక్కువగా చూస్తాం అన్నమాట. ఇంకా మూడో పాయింట్, ఎంతో ప్రశాంతంగా సాగిపోతున్న సంసార జీవితం ఒక్కసారిగా తలకిందలవడం. అది 3 సంవత్సరాల తర్వాత, 5 సంవత్సరాల తర్వాత, 7 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా మీరు డైవర్స్ తీసుకునేలా రావడం. ఇది ఏంటంటే ఫస్ట్ మీ సప్తమ స్థానంలో శని బుధుడు వీళ్ళిద్దరూ ఉండాలి కంపల్సరీ, లేకపోతే వీళ్ళల్లో ఒకలన్నా ఉండాలి. వాళ్ళతో పాటు ఏమైనా వేరే గ్రహాలు ఉంటే ఎక్కువ శాతం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి కేసులు ఎలా ఉంటుందంటే వీళ్ళకి ఏదో ఒక ఇంట్రెస్ట్ అనేది ఉండదు అనమాట, మ్యారేజ్ మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, కానీ ఏదో చేసుకోవాలి కాబట్టి చేసుకోవడం, సంసారం చేయాలి కాబట్టి చేస్తారనమాట. చేసుకున్న వ్యక్తికి పెళ్ళికి ముందు వీళ్ళు బాగానే మాట్లాడారు, అంత చక్కగా ఉన్నారు, ఇప్పుడు ఏంటి ఎలా ఉంటున్నారు, పిల్లలకు ప్రాబ్లం రావడం, లేకపోతే ఆ వ్యక్తి మీరు లేనప్పుడు మిమ్మల్ని మాయ చేసి వేరే వాళ్ళతో మాట్లాడడం, ఇలాంటివంతా జరగడం, కొన్నాళ్ళకి తెలియడం, ఇంకా వాళ్ళే మిమ్మల్ని వదిలేసి వేరే వ్యక్తికి ఇంట్రెస్ట్ చూపించేసి వెళ్ళిపోవడం, ఇలాంటివన్నీ కూడా శని కానీ బుధుడు కానీ మీ సప్తమ స్థానంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఇది ఒక కేసు. ఇంకా రెండో కేసు ఏంటంటే అసలు మ్యారేజ్ అనేది సాటిస్ఫాక్షన్ లేకపోవడం, మ్యారేజ్ చేసుకున్న 2-3 ఏళ్ళకు ఎప్పుడో ఒకసారి సాటిస్ఫాక్షన్ లేకుండా పోవడానికి ఏంటంటే శుక్రకేతువులు కారణం అనమాట. ఎవరికైనా సరే శుక్రకేతువులు సప్తమంలో కానీ అష్టమంలో కానీ లేదంటే భాగ్యంలో కానీ, అంటే 7, 8, 9 స్థానాల్లో శుక్రకేతువులు ఉంటే వాళ్ళు ప్యూర్గా యాక్టర్స్ అనమాట. వాళ్ళు కేవలం లైంగిక అవసరాల కోసమే మ్యారేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఎక్కువ విపరీతమైన కోరికలు ఉండడం వలన ఆ పర్సన్ని పెళ్లి చూపులో చూడగానే అట్రాక్ట్ అయిపోవడం, పెళ్ళికి ముందే వాళ్ళతో తిరగడానికి బాగా ఇంట్రెస్ట్ చూపించడం, పెళ్ళైన తర్వాత కూడా ఇంట్లో ఇక మేమిద్దరమే ఉండాలి, ఎవరు ఉండకూడదు, తల్లిదండ్రులు ఉండకూడదు, వాళ్ళ డామినేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం, విసిరేయడం, గొడవ పడడం. ఇక్కడ దొరికిన భర్త అయినా భార్య అయినా సరే కొంత సంప్రదాయంగా ఉండి మనం అల్లరపాలు అవ్వకూడదు అనుకునేవాడైతే ఇంకా వాడి జీవితంతో బీభత్సంగా ఆడుకోవడం అనేది శుక్రకేతువులు ఉన్న వాళ్ళలో జరుగుతూ ఉంటుందన్నమాట. వీళ్ళు ఏంటంటే అసలు ఈ లైంగిక జీవితం పట్ల సాటిస్ఫాక్షన్ ఉండదు, తృప్తి అనేది ఉండదు. అలాగే పార్ట్నర్ ఎంత చేసినప్పటికీ కూడా వాళ్ళకి తృప్తిగా అనిపించదు అనమాట. ఏదో ఒక రీజన్తో రోజు హింసించేస్తూ ఉంటారు అనమాట. ఈ గ్రహాలతో పాటు వీళ్ళకి ఏదో స్థానంలో కుజశనులు కూడా ఉంటాయి. పార్ట్నర్కి కానీ వీళ్ళకి కానీ ఎవరో ఒకరికి కుజశనులు కూడా ఉంటే ఈ కుజశనులు ఏంటంటే వాళ్ళ ప్రయారిటీ చూసుకుంటారనమాట. ఇంక్లూడింగ్ శృంగారంలో కూడా వాళ్ళ అవసరాలే చూసుకునే అవకాశం ఉంటుందన్నమాట. వాళ్ళ పనులే జరగాలి, ఇలా డామినేషన్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ కుజుడో శనో వక్రీకరించినా లేకపోతే ఇద్దరు వక్రీకరించినా ఇంకా డేంజర్గా ఉంటుందన్నమాట రిలేషను. ఖచ్చితంగా ఈ దశలు అంతర్దశలు వచ్చినప్పుడు శుక్రకేతువులు కాంబినేషన్ ఉండి కుజశనులు ఉన్న ఏదో సమాజం కోసమో లేకపోతే పిల్లల కోసమో 5 ఏళ్ళు 3 ఏళ్ళు లేక 10 ఏళ్ళు గడిపిన ఈ దశలు అంతర్దశలు వచ్చినప్పుడు, కేతు మహాదశ శుక్ర మహాదశ వచ్చినప్పుడు, మళ్ళీ దశల్లో అంతర్దశల్లో కేతు వచ్చినప్పుడు, శని వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇంకా మనం దీన్ని కంటిన్యూ చేయలేము అనేది ఎవరో ఒకరికి అనిపిస్తుంది అంట. ఈ హింస మనం పడలేము, వదిలేద్దాం అనిపించేసి వివాహాన్ని బ్రేక్ చేసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇక మనకి ఎక్కువగా D9 చార్ట్ కూడా వివాహ జీవితాన్ని ఎక్కువగా రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి D9 చార్ట్లో శుక్రుడు హీరో అనమాట. ఎవరికైనా సరే మీ D9 చార్ట్లో శుక్రుడు కనుక రాహుతో కానీ కేతుతో కానీ శనితో కానీ కలిసి సప్తమ స్థానంలో ఉంటే ఖచ్చితంగా ఫస్ట్ మ్యారేజ్ బ్రేక్ అయిపోయి సెకండ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక D9 చార్ట్లో కనుక వృశ్చిక రాశిలో కానీ కుంభరాశిలో కానీ D9 చార్ట్లో మీకు లగ్నంలో కానీ చతుర్థంలో కానీ 4వ స్థానంలో కానీ పాపగ్రహాలు ఉంటాయి. పాపగ్రహాలు అంటే కుజుడు, శని, రాహువు, కేతువు. ఈ గ్రహాలు ఉంటే ఖచ్చితంగా సెకండ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది, లేదా బయట అఫైర్లు ఎక్కువగా ఉంటాయి. ఫస్ట్ నిదానంగా మీరు ఏదో మేనేజ్ చేసినా ఆ మ్యారేజ్ ఉన్నా లేకపోయినా ఒకటే అన్నట్టుగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక ఆఖరి కేసు ఏంటంటే మీకు పంచమ స్థానంలో బుధుడు ఉండి 9వ స్థానంలో, పంచమ స్థానంలో బుధుడు ఉండి 9వ స్థానంలో
కుజుడు ఉంటే, ఇది D9 చార్ట్లో అనమాట. D9 చార్ట్లో పంచమ స్థానంలో బుధుడు ఉండి 9వ స్థానంలో కుజుడు ఉన్న చాలా వరకు వివాహం అనేది బ్రేకప్ అయ్యే అవకాశం ఉంటుంది, సెకండ్ మ్యారేజ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక ఆఖరిక D1 చార్ట్లో అయినా సరే, D9 అయినా D1లో అయినా సరే, 2వ స్థానంలో కానీ 5వ స్థానంలో కానీ 8వ స్థానంలో కానీ 11వ స్థానంలో కానీ మీకు 2 గ్రహాలు ఉంటే, అది ఒకవేళ మేన్ రాశి తీసుకుందాం, మేన్ రాశిలో శుక్రుడు బలంగా ఉంటాడు, ఉచ్చ పొందుతాడు. మేన్ రాశికి అధిపతి గురువు, శుక్ర గురువులు ఉన్న, అంటే అంత శుభగ్రహాలు ఉన్న శుక్ర గురువులు మీకు మేన్ రాశిలో 5వ స్థానంలో ఉన్నా సరే డైవర్స్ అయ్యే అవకాశం ఎక్కువగానే ఉంటుంది. ఈ 4 రాశులు కూడా మీ యొక్క 5, 2, 11, 8 స్థానాలు ద్విస్వభావ రాశులు అనమాట. ఈ రాశుల్లో శుక్ర బుధులు ఉన్న, మీకు రవి గురువులు ఉన్న, ఎవరైనా 2 గ్రహాలు ఉంటే ద్విస్వభావ రాశుల్లో సెకండ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక రెమెడీస్కి వచ్చేద్దాం. ఇలా వివాహ జీవితంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆ వివాహ జీవితంలో ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం, ఏం రెమెడీస్ పాటించాలి అనే విషయానికి వద్దాం. అయితే రకరకాల ప్రాబ్లమ్స్, రకరకాల మనుషులు కాబట్టి మీరు ఈ కామెంట్ సెక్షన్లో మీకున్న ప్రాబ్లమ్స్ కనుక మీరు రాసినట్లయితే వాటికి సంబంధించి వీడియోస్ చేసి రెమెడీస్ చెప్పే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే, మనకి ప్రజెంట్ లైఫ్ని హ్యాపీగా చూసుకోవాలంటే ప్రతిరోజు కూడా ఒక 3 నెలల పాటు శివాలయంకి వెళ్ళడం అనేది చాలా మంచిది. ప్రతిరోజు కనుక శివాలయంకి వెళ్తే కొంతవరకు ఏదో అంటారు కదా, ప్రైమరీ చికిత్స అంటే ఆ గాయానికి కొంతవరకు చికిత్స అనేది ఆ భగవంతుడు చేసే అవకాశం ఉంటుంది. 3 నెలలు ఎవరైతే వివాహ జీవితంలో బాగా నలిగిపోతున్నారో శివాలయంకి రోజు వెళ్ళే ప్రయత్నం చేయండి. నేను సంవత్సరం నుంచి వెళ్తున్నాను, 5 ఏళ్ళ నుంచి వెళ్తున్నాను, చాలామంది చెప్తూ ఉంటారు. లలితా సహస్రనామం నేను 6 సంవత్సరాల నుంచి చదువుతున్నాను, విష్ణు సహస్రనామం 6 సంవత్సరాలు చదువుతున్నాను, అయినా నా కర్మ ఇలా కాలిపోతుంది, ఇలా చాలామంది బాధపడుతూ ఉంటారు అనమాట. వీళ్ళందరికీ ఏంటంటే ఇబ్బంది, దశ సరిగ్గా లేదనమాట. దశ బాగుంటే చాలా వరకు ఇలాంటి ప్రాబ్లమ్స్ని అతను తగ్గించే అవకాశం ఉంటుంది. ఆ దశానాథుడికి సంబంధించి బలంగా ఉన్నాడో లేదో తెలుసుకుని ఆ దశకు సంబంధించిన రెమెడీస్ చేసుకోవడం వల్ల కూడా కొంతవరకు ఈ ఇబ్బందుల్ని తగ్గించే అవకాశం ఉంటుంది. ఇక మెయిన్ రెమెడీ ఏంటంటే, ఏ గ్రహాల వల్ల మన సంసార జీవితం నాశనం అయిపోతుంది అని ఆ గ్రహాలని ఐడెంటిఫై చేయడం, ఆ గ్రహాలకు సంబంధించిన జపాలు చేయించుకోవడం వలన చాలా వరకు ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అలా కాదు, నాకు జాతకం లేదు, నాకు వృశ్చిక రాశి అని తెలుసు, నేను ఏం చేయాలి అని అడిగితే మాత్రం మీరు ఏం చేయాలంటే, ఈ వివాహ జీవితం నాశనం అవ్వడానికి మెయిన్ కారణం పాపగ్రహాలైన రాహువు, కేతువు, శని, ఈ 3 గ్రహాలకు సంబంధించి జపాలు చేయించుకోవడం, రెమెడీస్ చేసుకోవడం వలన చాలా వరకు ఈ డామినేషను, గొడవలు కొంతవరకు కాదు మొత్తం మీద ఏదైతే వివాహ జీవితంలో ఇబ్బందులు ఉన్నాయో అవి తొలగిపోయి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది.